ఎన్ని అక్రమాలు చేసినా జూబ్లీ హిల్స్ తో ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. బైపోర్స్ లో ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ కు సహకరించిందని ఆరోపించారు. పోలీసులు బోగస్ ఓటింగ్ కు సహకరించడం ప్రత్యక్షంగా చూశామన్నారు. కాగ్ రిపోర్ట్ సీఎం రేవంత్ వైఫల్యాలు చూపించిందన్నారు. అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే ఇంతకంటే ఏం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ సర్వనాశనం చేస్తారని మండిపడ్డారు. Media personnel are not permitted to enter into the premises of the legislature building. ఆడేదో దొంగలు దేశాలు పంచుకుంటున్నట్టుగా, మీడియా వాళ్ళకి తెలిస్తే ప్రజలందరికీ తెలుస్తుంది అన్నట్టుగా మీడియా వాళ్ళని కూడా లోపలికి రావద్దు అని చెప్పని సెకండ్ ఇన్స్ట్రక్షన్. థర్డ్ ఇన్స్ట్రక్షన్, ప్రెస్ బ్రీఫింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద మీడియా పాయింట్స్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్. మళ్ళీ ఇక్కడ దొంగలు దేశాలు పంచుకున్నట్టు అదేదో సీక్రెట్ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్స్ ఏదో జరుగుతున్నట్టుగా ప్రెస్ బ్రీఫింగ్స్ వద్దన్నారు. నేను ఓటర్ని, ఖైరతాబాద్ ఓటర్ని. ఫర్ ఎగ్జాంపుల్, దానం నాగేందర్, నేను ఆయన కోటేసిన 2023 ఎన్నికల్లో నేను ఆయన కోటేసిన. నేను ఓటేసిన దానికి భిన్నంగా ఆయన పార్టీని మారిపోయిన తర్వాత ఆయన పైన పార్టీ మారిన తీరు పైన స్పీకర్ ముందు న్యాయ విచారణ జరుగుతుంటే ఒక ఓటర్గా నేనెందుకు చూడొద్దు? సిటిజన్కి ఎందుకు రైట్ లేదు? నువ్వు అడ్వకేట్లు ఉండొద్దు అంటున్నావు, ఓటరు ఉండొద్దు అంటున్నావు, సిటిజన్స్ ఉండొద్దు అంటున్నావు, కనీసం లైవ్ టెలికాస్ట్ ఉండొద్దు అంటున్నావు. ఇదేమన్నా గూడు పుట్టానా? ఇదేమన్నా ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది? ఎవరిని ఆదేశాల మేరకు స్పీకర్ గారు ఇటువంటి పనికిరాని ఆర్డర్ ఇచ్చినారు? స్పీకర్ గారు అంటే మాకు గౌరవం, బట్ ఐ డోంట్ థింక్ హీఈస్ వర్కింగ్ అకార్డింగ్ టు హిస్ కాన్షియన్స్.